కర్మ త్యాగము అంటే కర్మ త్యాగ పూర్వకమగు జ్ఞాన యోగము, కర్మ యోగము అను రెండును మోక్షమును కలుగచేయును. అయితే ఆ రెండింటిలోనూ అంటే ప్రారంభమున కర్మ త్యాగమున కంటే కర్మ యోగమే శ్రేష్టమైనది. సాధన చేయ పాఠాలు రాంది విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టలేడు. విడిచిపెట్టకూడదు కర్మయోగం చేయాలి. అది అప్పుడు ముందు కర్మయోగం అవలంబించవలసిందే ప్రతి ఒక్కడు. అందుకనే వాళ్ళ దగ్గర నుంచి ఒక టీచర్ కొడుకైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించవలసిందే, నేర్చుకోవాల్సిందే. నేను టీచర్ని కదా, అక్కడ బోర్డింగ్ స్కూల్ అక్కర్లేదు, ఆ స్కూల్లో జాయిన్ చేస్తానంటే ఊరుకోరు, రాదు. వాడి పతనానికి ఇతనే కారకుడు అవుతాడు. అంటే కర్మ చేయడం వల్ల జ్ఞానాన్ని మనం అందుకుంటాం. జ్ఞేయం మాత్రం జ్ఞానమే, లక్ష్యం మాత్రం జ్ఞానమే. ఆ లక్ష్యం జ్ఞానం అని చెప్పేసి కర్మ చేయకపోతే ఎలాగ వస్తుంది జ్ఞానం? మీకు జ్ఞానం కూడా కర్మలోనే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు కర్మ అంటే మాట్లాడటం అమ్మా. నువ్వు మాట్లాడితే నువ్వు జ్ఞానమో అజ్ఞానమో తెలియదా? తెలుస్తుంది. నువ్వు మాట్లాడితే నీది రజోగుణమో సత్వగుణమో తమో గుణమో తెలియదా? జ్ఞానులకైతే తెలుస్తుంది. నువ్వు చేసేటువంటి పనులు గుణాలు తెలియవా? తెలుస్తుంది. మాట్లాడితే తెలిసిపోద్ది ఇతను జ్ఞాన అజ్ఞాన, ఇతను సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా, క్రియల ద్వారా తెలిసిపోతాయి. ఏమా? ఓకే సార్. మూడో తాత్పర్యము. గొప్ప బాహువులు కల ఓ అర్జున, ఎవడు ఏ కర్మయోగి అంటే ఏ కర్మయోగి దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అటివాడు ఎల్లప్పుడూ సన్యాసి అంటే త్యాగి అని తెలియదగినది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాని అని అర్థం. మనకి నచ్చిన పదార్థం కనిపిస్తే సుఖం కలుగుతుంది, సుఖబుద్ధి. మీకు ఇష్టమైంది పదార్థం కనిపిస్తే సుఖం వస్తుంది, మీకు ఇష్టం లేనిది కనిపిస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మీకు ఒక దాని యందు ఇష్టము, ఒక దాని యందు అనిష్టము ఉంటాయి, అవునా? మరి జ్ఞానం వచ్చిన తర్వాత ఒకటి ఇష్టము ఒకటి అనిష్టం అనేటువంటి జ్ఞానునికి ఉండవు. ఈ దృశ్యములో గ్రహించవలసిందేది, విడిచిపెట్టవలసిందేది? రెండు విడిచిపెట్టవలసిందే కదా. ఇంత మాత్రానికి అది దాని యందు కావాలనడం, ఇది వద్దనడం జ్ఞానికి ఉండదు. కళ వస్తుందమ్మా, కళలో బంగారం వస్తుంది, వెండి వస్తుంది. కళలో వెండి కంటే బంగారం గొప్పది కాదంటే రెండు వేస్టే కదా, కళే కదా. అంతే సార్, రెండు ఏం సార్, కళలో బంగారం వెండి భేదమే ఉంది, రెండు కళే కదా, మాయే కదా. అలాగే ఇక్కడ ఈ ప్రపంచంలో గ్రహించవలసిందేది, విడిచిపెట్టవలసింది రెండు దృశ్యమే కదా. రెండు దృశ్యమే. ఇది ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం వచ్చిన తర్వాత. జ్ఞానికి తెలుసు, జ్ఞానం అంటే సన్యాసికి తెలుస్తుంది. అప్పుడు ఇలాగ ఎప్పుడైతే తెలిస్తే విడవలసిన విడిచిపెట్టేస్తాడు ఇతను. అర్థమవుతుందా? లేకపోతే అతను పట్టుకోడక. అందుకునే సన్యాసి యోగం అంటారు మాట. ఇది కర్మ సన్యాసి యోగం అందుకుని వచ్చింది. ఈ జ్ఞానే విడిచిపెడతాడు. ఇలాగ ఏమి విడిచిపెట్టాలో ఏమి గ్రహించాలో జ్ఞానికే తెలుస్తాయి. దేనిని కూడా కోరడో అట్టి వాడు ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలియదగినది. ఎలా అనగా ఇంకో రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తి కాగలడు. అదిగో ఇంకెతనికి బంధం ఏముంది? రాగం లేదు, ద్వేషం లేదు. ద్వేషం లేదు అంటే మనకి అజ్ఞానులకు ఎలాగుంటుందా? కాదు. తనకి ఇష్టమైనటువంటి పదార్థం కలిగితే సుఖంగా ఉంటాడు, తనకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి పదార్థం దర్శనం అయితే ఏడుస్తూ కూర్చుంటాడు. అర్థమవుతుందా? అలాగే ద్వంద్వాలకి చలిస్తాడు ఇతను, అజ్ఞాని చలిస్తాడు. ద్వంద్వాలకి జ్ఞాని చలించడు. అందుకని నిశ్చల స్థితి అంటారన్నమాట. అచలోయం సనాతనం అంటే చలించడు, జ్ఞాని చలించడు. ఎందుకని? స్థిరమైనటువంటి నిర్వికారుడు, కూటస్థ చైతన్యం అక్కడ తెట్టేసి కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని అనాత్మని విడిచిపెట్టేశాడు. ఈ దృశ్యంలో కావాల్సిందేది అక్కర్లేదేముంది ఇతనికి? ఏమా? దృశ్యంలో కావాల్సిందేముంది, అక్కర్లేదేముంది? అంతా సమంగా చూస్తారు.